మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన గృహమే కథ స్వర్గసీమ. ఒక మంచి కథను వినేద్దామండి. మీ అమ్మాయి మాకు నచ్చింది. మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు. ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నారు వెంకట్రావు రామనాథం గారి కేసి తిరిగి. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మిల మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. అంతకు ముందే సుధారాణి తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది, మిగతా విషయాలు అడగమని. అయితే కట్న కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు. చూడండి బావగారు, మేము కట్న కానుకలకు వ్యతిరేకం. మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూటు పెట్టాలి, 10 జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం. పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు. మీకు ఎలా వీలైతే అలా పెట్టండి. సాంప్రదాయాన్ని పాటించండి, అది చాలు. ఏమంటారు? ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు. ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం. మీకు ఎక్కడా మాట రానియం అన్నారు రామనాథం. ఆ ఇంకో విషయం బావగారు, మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం. అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం, సరేనా? చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు. అలాగే అన్నట్టు తలూపారు రామనాథం. కళ్యాణ మండపం అద్దె, వీడియోలు, ఫోటోలు ఖర్చు చెరసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం. తర్వాత పంతులు గారిని పిలవడం, పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి. సాకేతు సుధారాణిల పెళ్లి వైభవంగా, ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది. నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురి కొత్త కాపురానికి కావలసిన అన్ని సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు. రోజు వియ్యాలవారి మంచితనం గురించే మాట్లాడుకుంటున్నారు రామనాథం వసంతలక్ష్మి. ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు. ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్య కేసి తిరిగి. అవునండి, వారు ఏ గొంతెమ్మ కోరికలు కోరకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు. చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి. ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు. పెళ్ళైన తర్వాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్ళడం జరిగింది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు, రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు. 5వ నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రుల్ని చూడటానికి శివపురం వచ్చింది. సాకేత్కి ఆఫీసులో పని ఉండటం వలన అతను రాలేకపోయాడు. ఓ ఆదివారం నాడు సాకేతు స్నేహితుడు సుధీర్ ఫ్లాట్లో కలిశారు. మిత్ర బృందం అందరూను. సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది. అతను ఒక్కడే ఉంటున్నాడు. సుధీర్, మీ ఆవిడ్ని చూడడానికి ఇంకా వెళ్ళలేదా? వెంకటపతి రాజు అడిగాడు. లేదు రాజు, పైవారం వెళ్ళాలి అన్నాడు సుధీర్. నువ్వు విజయవాడ వెళ్తే మీ మావ బస్టాండ్కి వస్తాడా? అడిగాడు రాజు. విజయవాడ తెలియని ఊరా ఏమిటి? బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్. అదే తప్పు. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం. అందరం నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తున్నాం. మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు. వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లుళ్ళుగా వచ్చాం. మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు. అది మనం వాళ్ళకి తెలియ చెప్పాలి. లేకపోతే మరీ చులకనైపోతాం. గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు. సుధీరు ఆలోచనలో పడ్డాడు. చేప గాలానికి చిక్కిందని గ్రహించాడు రాజు. సిగరెట్ తీసి వెలిగించాడు. రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసి చూశాడు. మన సాకేత్ను చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది. వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అదీ లేదు. ఏరా, మీ మామ ఎప్పుడైనా
తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకువెళ్ళాడా అడిగాడు రాజు. సాకేతు లేదన్నట్టు తలూపాడు. గట్టిగా నవ్వాడు రాజు. చూసారా ఫ్రెండ్స్, వీడి పరిస్థితి. వీడు బెంగళూరులో రైలెక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారి ఊరు శివపురం వెళ్ళాలి. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అన్నాడు రాజు. మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు. మరి నీ సంగతేమిటి అన్నట్టు అతనికేసి చూశాడు సుధీర్ సాకేత్. మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్. నేనిక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ టాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు. అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను. మా మామకి ఖాళీ లేకపోతే మా బావమరిది టాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకువెళ్ళడానికి. 5 ఏళ్ల నుంచి అలా మెయింటెనెన్స్ చేస్తున్నాను. మరి మన స్టైలు అది. అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి. మావకి కళ్ళు ఎగరేసి మరీ చెప్పాడు రాజు. సుధీర్ సాకేత్ అతని కేసు అలా చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి, క్రికెట్, సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు. మధ్యాహ్నం హోటల్లో భోజనాల కోసం ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫ్లాట్కి వచ్చాక సాకేతు ఆలోచనలో పడ్డాడు. నిజంగా అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది. మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగ్గానే తాను గమనించాడు. చాలా మంది తమ బంధువులని రిసీవ్ చేసుకొని ఆటోల్లోనూ టాక్సీల్లోనూ తీసుకువెళ్లారు. సుధా చాలా అందంగా ఉంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కు వచ్చింది. ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా ఉంది. 2 రోజులు గడిచాక మావగారికి ఫోన్ చేశాడు. సాకేతు కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు. రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నారు రామనాథం. అదేమీ నాకు తెలీదు. రేపొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్. అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం. అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చాడు. సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం. సుధారాణికి నెలలు నిండాక బెంగళూరు వెళ్లారు రామనాథం, వసంతలక్ష్మి. అప్పుడు కూడా సాకేతు ముభావంగానే ఉన్నాడు. డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు. రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు. సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు. అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి గాని కూతురికి గాని చెప్పలేదాయన. రోజులు వేగంగా గడిచిపోయాయి. సుధారాణికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు. పండంటి బాబుకు జన్మనిచ్చింది. వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు, వసుంధర చాలా సంతోషించారు. హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి చూసి వెళ్లారు. సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు. పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్. అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది. అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది. మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాణ్ణిగా అని సాకేత్ అన్న మాట వారిద్దరినీ బాధించింది. బాబుకి 5వ నెల వచ్చాక కూతుర్ని మనవణ్ణి తీసుకువెళ్లి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. సుధా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబుని చూసుకుంటోంది. వెంకట్రావు, వసుంధర బెంగళూరు వెళ్లి నెల్లాళ్లు ఉండి మనవడితో గడిపి వచ్చారు. బాబుకి 7 ఏళ్లు నిండింది. సుధారాణి మరల నెల తప్పింది. అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద. 3వ నెల వచ్చాక రామనాథం, వసంతలక్ష్మి బెంగళూరు వెళ్లి వారం రోజులు ఉండి వచ్చారు. ఇప్పుడు కనిపెట్టింది సుధ. తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడటం లేదని, మీరు మా అమ్మా నాన్నలతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని. ఏం, మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా? మోహన్ చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్. మా వాళ్ళు అటువంటి మనుషులు కారు, నెమ్మదిగా అంది సుధ. అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అనే అర్థమా? వెటకారంగా అన్నాడు సాకేత్. అతని మాటలకి ఆమె చాలా బాధపడింది. నేనిప్పుడు అత్తయ్య మావయ్యల గురించి ఏమి అనలేదు కదా అంది నెమ్మదిగా. భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది. చూడు సుధా, నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకుంటుంది. ఇంటికి వచ్చిన వాళ్లతో
కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా. సుధారాణి ఇంకా సంభాషణ పెంచుకుందామన్న మౌనం వహించింది. వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే 1, 2 సార్లు మావయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతోంది, భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారాణికి. మొత్తానికి ఏదో జరిగింది. అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది. మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్. చూడు సుధా, వంట చేయడానికి మనిషి ఉంది, పని చేయడానికి పని మనిషి ఉంది. నువ్వు బాబుని చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్. అలాగే అంది చిన్నగా నవ్వుతూ. కూతురికి 7వ నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం, వసంతలక్ష్మి. మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నటిలా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. డబ్బు కావాలిస్తే ఫోన్ చేయండి, నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాం, చాలా నెమ్మదిగా అన్నారు రామనాథం. తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధ. మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు. రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి చెకప్ చేయిస్తున్నారు. 9వ నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి 15 రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. ఇంతకు ముందు ఇంత ముందు ఎందుకు నాన్న అని కూతురంటే, మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం. కొద్ది రోజులు గడిచాయి. సుధకి ఆడపిల్ల పుట్టింది. అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం. సాయంత్రం ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి టాక్సీలో తడుకు వచ్చాడు సాకేత్. నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు. పాపం చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్. వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది. సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది. 3 నెలలైనా పిల్ల ఒళ్ళు చేయలేదని, అక్కా బావలు చంటి పిల్లని సరిగ్గా చూడలేదని సాకేతు నిష్ఠూరంగా మాట్లాడటం సుహాసినికి విచిత్రంగా అనిపించింది. కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు, మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు. ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది. ఆ మాటే అక్కగారితో అంది. నువ్వు ఊరుకోవే బాబు, అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువైంది. అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది. అందుకే మేము ఏం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి. పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత వదనంగా ఉన్నాడు, ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని. కాలచక్రంలో 2 ఏళ్లు గిర్రున తిరిగాయి. ఒకరోజు వసంతలక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది. సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు. సంక్రాంతి పండక్కి నువ్వు కూడా శివపురం రా, నాకు తోడుగా ఉండువు గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేత్ని తలుచుకోగానే సుహాసిని గుండె దడదళ్లాడింది. కాని అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదనలేకపోయింది. మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురానికి వచ్చింది. గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాక్కయింది. హాల్లో కూర్చొని సాకేత్ పూరీలు ఒత్తుతున్నాడు. చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది. 5 నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్. అప్పటికే స్టవ్ మీదున్న మూకుళ్ళో పూరీలు వేశాడు. 10 నిమిషాలలో పూరీలు తయారయ్యాయి. ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని. అత్తయ్య, నా టిఫిన్ అయిపోయింది, మీ వంట ఇంకా మొదలు పెట్టనే లేదు అని కూడా నేను చేసేయనా? వంటింట్లో నుంచే గట్టిగా అరిచాడు సాకేత్. నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను. ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి. పూరీ కూర చేసి టిఫిన్లో పెట్టాను, తీసుకో అని ఒక 10 నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి. పిల్లలు టిఫిన్ రెడీ, రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేతు సుహాసినిని చూసి, చిన్నత్తయ్య గారు బాగున్నారా, ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు. బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని. ఆమెకు ఇంకా భయం భయంగానే ఉంది. ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూమ్లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా, పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి. పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం. వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్. ఇది కల్లో నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని. నేను చెబుతాను,
అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధా. పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్. కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు. సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలో నుంచి. నేను తెస్తానన్నాను కదా, మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో. హాలులో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం. లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారి కేతు, ఇవాళ టిఫిన్ నేనే చేశాను మావయ్య. ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను. టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు. ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నారు రామనాథం. నాన్న, కూర అమ్మ చేసింది, ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి. దానికి ఆయన నవ్వుతూ, కూర ఒకటే తినలేం కదా బంగారం, అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది, చాలా బాగుంది కదా అన్నారు. పో నాన్న, నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుకుంటున్నావు అంది బొంగమూతి పెట్టి సుధా. మీరిద్దరూ నా రెండు కళ్ళరా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాథం. సాకేతు సుధా వైపు తిరిగి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి, మావయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటికి వెళ్ళాడు. అతను అలా బయటికి వెళ్ళగానే సుహాసిని సుధారాణితో, నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను, ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా. ముందు టిఫిన్ తిందుగానే రా, ఆ తర్వాత నీకు అన్నీ చెబుతాను అని టిఫిన్ తీసుకొచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళింది సుధా. మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడటం, సూటిపోటి మాటలనడం మా మావయ్య గారికి తెలిసింది. 2 ఏళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా, 6 నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు. నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ. మా వారు మావయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు. టిఫిన్ తయారయ్యాక ప్లేట్లో పెట్టి తీసుకువెళ్ళి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను. చూడు సాకేత్, కోడలంటే మన ఇంటి దేవత కింద లెక్క. పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్ని వదులుకొని అత్తారింటికి వస్తుంది, మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాదు, ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి. అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి. మా తరం అయిపోయింది, మీ తరం వచ్చింది, తర్వాత నీ పిల్లల తరం వస్తుంది. కానీ విలువలు, సాంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి. అది మర్చిపోకు. నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను. నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని, ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా. ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. కానీ అది చాలా తప్పు, వెంటనే సరిది. మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వేలెత్తి చూపేలా కాదు. నీ భార్యతో, నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తావని నాకు మాట ఇవ్వు. నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను. కాదు, నేను ఇలాగే ఉంటాను అంటావా, నీ ఇష్టం. నేనిక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను, ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మావయ్య గారు. ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాక, స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్న. మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా, ప్రేమగా మసులుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది. 2 నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకువెళ్ళి మావయ్య గారికి ఇచ్చాను. అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది. మా పెళ్ళైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు. మొన్న మా నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించారు. అది సంగతి పిన్ని అంది సుధారాణి. అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది. ఏమైతేనేం, మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు, సంతోషం అంది సుహాసిని. వీళ్ళిద్దరూ బెడ్రూంలో నుంచి బయటకు వచ్చేసరికి హాలులో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని. సాకేతు కత్తిపీట దగ్గర కూర్చొని పనసపండుని ముక్కలుగా తరుగుతున్నాడు. 2 నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టొచ్చాడు. చేతులకు నూనె రాసుకొని ముక్కల నుండి పనస తొనలు తీస్తున్నాడు. ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది. సంసారం
సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం అంటూ, నాన్నా నీ ఫోను అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది. ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనసతొనలు తీసే పని కొనసాగిస్తూ. అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.